రండి మనం కలిసి దేవుని వాక్యములను అధ్యయనం చేయుటకు కొంత సమయం తీసుకుందాం. మనం యోహాను 10వ అధ్యాయం 30వ వచనం చదివినప్పుడు ఇది ఇలా సెలవిస్తుంది, నేనును తండ్రియును ఏకమై యున్నామని వారితో చెప్పెను. యూదులు ఆయనను కొట్టవలెనని మరల రాళ్లు చేత పట్టుకొనగా, మెస్సయా యొక్క రాకడ కొరకు వేచియున్నవారు యూదులు కాదా? మెస్సయా ఈ భూమిపైకి వచ్చినప్పుడు ఆయన మనలను రోమీయుల అణిచివేత నుండి మరియు వారి చేతుల నుండి విడుదల చేయును, మరియు ఆయన ఈ భూమిపై గొప్ప దేవుని రాజ్యమును స్థాపించును అని ఆలోచిస్తూ వారు గొప్ప అంచనాలను కలిగియుండెను. యేసు, నేను ఈ భూమిపైకి వచ్చిన మెస్సయాను, నేను మీ దేవుడిని అంటూ యేసు తనను తాను నేరుగా బయలుపరుచుకున్నప్పటికిని యూదులందరూ ఆయనను రాళ్లతో కొట్టారు. దేవుడు ఎలా రాబోవుచున్నారో వారు తమ స్వంత ఊహను కలిగియున్నందున వారి అంచనాలకు విరుద్ధమైన శరీరధారిగా వచ్చిన యేసును వారు అంగీకరించలేకపోయారు. ఈ కారణము వల్ల వారు ఆయనను వ్యతిరేకిస్తూ రాళ్లను చేతపట్టుకున్నారు. రండి చదవటం కొనసాగిద్దాం. యేసు, తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని, వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదురని వారినడిగెను. అందుకు యూదులు, నీవు మనుష్యుడవై యుండి దేవుడనని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుముగాని మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి. వారి ఊహలలో దేవుడు ఒక విశిష్టమైన రూపంలో వస్తారని, తద్వారా ఎవ్వరూ ఆయనను సమీపించుటకు కూడా ధైర్యం చేయరని, మరియు ఆయనను చూసిన వారెవరైనా వెంటనే ఆయనను గుర్తించగలరని వారు తలంచారు. అయితే అది ఏమాత్రం అలా కాదు. యేసు, నేనును తండ్రియును ఏకమైయున్నాము అని చెప్పినప్పుడు ఆయనను చుట్టుముట్టిన యూదులందరూ ఆయనను కొట్టుటకు రాళ్లు చేతపట్టుకున్నారు. కాబట్టి క్రీస్తు వారిని, మీరెందుకు నన్ను రాళ్లతో కొట్టాలని అనుకుంటున్నారు అని ప్రశ్నించారు. అప్పుడు యూదులు, నీవు మనుష్యుడవైయుండి దేవుడవని ఎలా చెప్పుకొనుచున్నావు అని సమాధానమిచ్చారు. యూదులు ఈ విధమైన తలంపులు కలిగియున్నారని యేసు ముందే ఎరిగియున్నందున ఆయన, నా విషయమై అభ్యంతరపడనివాడు ధన్యుడు అని చెప్పారు. మన పాపం వల్ల ఆయన మానవరూపంలో సృష్టించబడ్డారు మరియు అలాంటి వినయపూర్వకమైన మరియు త్యాగపూరితమైన జీవితం జీవించారు. ఏమైనా ప్రజలు దేవుడు ఒక సాధారణ మానవునిగా ఎలా రాగలరు అని మాత్రమే ఆలోచించారు. యేసు దేవుణ్ణి దూషించారని యూదులు నిందించి ఆయనను రాళ్లతో కొట్టడానికి ప్రయత్నించిన చరిత్రను మనం చూడవచ్చు. నేను ఈ ఉపదేశాన్ని ముగిస్తున్నాను. ధన్యవాదములు.